రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వచనము. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. ప్రియులారా, ఈ అధ్యాయంలో ఈ వాక్య భాగాన్ని మనము చూసినప్పుడు ఈ అధ్యాయం యొక్క ప్రారంభంలో చెప్తాడు కదా, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది. అంటే జ్ఞానమును గురించి ఇక్కడ ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ అధ్యాయంలో కూడా జ్ఞానం యొక్క విశిష్టతను దేవుడు తెలియజెప్తున్నాడు. ఎందుకంటే దేవుని ప్రజలకు జ్ఞానము అత్యంత అవసరమై ఉన్నది. అందుకే యేసయ్య అంటాడు, నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు అని. అందుకే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు. మనము వెదకవలసింది జ్ఞానాన్ని, ఐశ్వర్యాన్ని, ధనమును, ఇతరత్ర వాటిని కాదు. మొదట జ్ఞానము వెతికితే దాని ద్వారా నీవు పొందుకునేది స్థిరముగా ఉంటుంది. జ్ఞానము లేకుండా నీవు ఐశ్వర్యం వెంట కానీ ధన ఘనతలు వెంట కానీ పరిగెట్టినప్పుడు అవి నిన్ను మోసంలో పడవేయవచ్చు. వాటి ద్వారా నీవు నష్టపోయేటువంటి అవకాశం అధికంగా ఉన్నది. కాబట్టి మరి మనము మొదట వెతకాల్సింది జ్ఞానము అని దేవుడు చెప్తున్నాడు. వెదకుడి మీకు అనుగ్రహింపబడునని దేవుని వాక్యలేఖనమే చెప్తుంది కదా. మనము వెతకాల్సింది దొరికే వరకు, ఏంటది? జ్ఞానం దొరికే వరకు వెతకాలంట. అదే నిజమైనటువంటి వెతుకుదల. మరి అది నీ ఎదుగుదలకు చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. జ్ఞానం లేకుండా ఎదిగినటువంటి వాడు, జ్ఞానముతో కూడి ఎదిగినటువంటి వాడి మధ్య తేడా స్పష్టంగా మనం ఈ లోకంలో చూడవచ్చు. జ్ఞానాన్ని మనం ప్రేమించాలి, అప్పుడు జ్ఞానము నిన్ను ప్రేమిస్తుంది. జ్ఞానాన్ని తిరస్కరించేటువంటి మూర్ఖుల యొద్ద నుంచి జ్ఞానము వెళ్ళిపోతుందంట. జాగ్రత్తగా వెతికితే జ్ఞానాన్ని కనుగొంటాం. ప్రతి దానిలో జ్ఞానం మిళితమై ఉన్నది. దేవుడు సృష్టించిన ఈ సృష్టి సమస్తములో కూడా జ్ఞానము మిళితమై ఉన్నది. కాబట్టి ఆ జ్ఞానంతోనే మనం ప్రతి పరిస్థితిలోనూ విజయం సాధించవచ్చు. ప్రతి దానికి దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. అది జయించే మార్గమా, తప్పించుకునే మార్గమా, విడుదల పొందే మార్గమా, ప్రతిదానికి. కాబట్టి నీవు ఏ చెరలోనూ, ఏ బానిసత్వంలోనూ, ఇతరత్రా ఇంకా దేనిలోనూ ఉండటానికి వీలు లేదు. దానంతటి నుండి నీ జ్ఞానము చేత నీవు తప్పించుకోవాలి. దేవుడు అందుకే ఆ సమస్యలను నీ ఎదుటకు తీసుకొస్తాడు. ఆ సమస్యకు నీ జ్ఞానాన్ని ఎలాగ ఉపయోగిస్తావో దేవుడు పరీక్షిస్తాడు. అందుకే శ్రమదినమున నీవు కృంగిని ఎడల చేతకాని వాడవద్దు అనేటువంటి వాక్యం కూడా మనందరికీ తెలుసు కదా. కాబట్టి నీ యొక్క శ్రమ, నీ కష్టము, నీలో ఉన్న ఆ జ్ఞానాన్ని బయటకు తీసుకురావటానికే. ఎలాగొస్తుంది ఆ జ్ఞానము? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే. ఆ శ్రమ, ఆ కష్టం వచ్చినప్పుడు ఎప్పుడైతే నీవు దేవుని యొద్దకు త్వరగా మొదట పోయి మొరపెట్టి ప్రార్థిస్తావో, ఆ యొక్క ప్రార్థన ద్వారా ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతావో, ఆ వాక్య ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పరిశుద్ధాత్ముడు నీ అంతరంగంలో పుట్టిస్తాడు. దాని ద్వారా ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొని విజయవంతంగా దాన్ని దాటుకొని దాని మీద విజయం సాధించి వస్తావు. ఇది దేవుడు నీ యొద్ద నుండి, నా యొద్ద నుండి కోరుకుంటున్నటువంటిది. అందుకే జ్ఞానము కలిగి ఉందాము. జ్ఞానాన్ని ప్రతిరోజు అభ్యాసం చేయాలి. అంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేయాలి, ఆయన వాక్యాన్ని వినాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ఆయనకు మొరపెట్టాలి. ఇదే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అనేదానికి ఆధారము. కాబట్టి ఆ జ్ఞానాన్ని మనమందరము కూడా పొందుకుందాము. కేవలము అలాగా నీవు జాగ్రత్తగా వెతికినప్పుడు ఏమిటి ప్రయోజనం అంటే, దాని తర్వాత వచనాల్లో ఉంటాయి, ఐశ్వర్య ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి జ్ఞానం యొద్ద ఉంటాయంట. అనేకులు ఐశ్వర్యాన్ని పొందుతారు, ఘనతను పొందుతారు, మళ్ళీ వెంటనే ఐశ్వర్యం పోతుంది, వెంటనే అవమానం పాలైపోతారు. కానీ స్థిరంగా ఉండేటువంటిది జ్ఞానము నీకు కలిగిస్తుంది. దానితో పాటు నీకు అధికంగా నీకు యాడ్ అయ్యేది నీతి. నీతితో కూడిన నీ సంపాదన, నీతితో కూడిన నీ ఐశ్వర్యము, నీతితో కూడిన నీ ఘనతను జ్ఞానము స్థిరపరుస్తుంది. కాబట్టి మనము జ్ఞానమును శ్రద్ధగా వెతుకుదాము. దేవుడే ఇచ్చినటువంటి వాక్కు ద్వారా, ఆయనకు మొరపెట్టుట ద్వారా, ఆ వాక్యాన్ని వినుట ద్వారా, ధ్యానించుట ద్వారా
జ్ఞానాన్ని ప్రతిరోజు వృద్ధి పొందించుకొని మనకు ఎదురయ్యే ప్రతి సమస్యను ఆ జ్ఞానముతోనే మనము విజయం సాధించి అపవాదిని జయిద్దాము. కృప మనందరికీ తోడుగా ఉండును గాక. ప్రార్థిద్దాం. మహోన్నతుడా, గొప్ప దేవా, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి మరి నీ యొక్క వాక్య ధ్యానంలో మమ్మల్ని పాలు పంచుకోవటానికి కృపనిచ్చినందుకు వందనాలు. అవును తండ్రి, మరి ప్రతిరోజు నీవు మమ్మల్ని నీ యొక్క వాక్యం ద్వారా ఆదరిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈరోజు మీరు ఇచ్చిన ఈ ఆదరణ వాక్యము, ఆ జ్ఞానము మరి ఎంతగా మాకు అత్యవసరమో అనే దాన్ని మరి ఒక్కసారి మాకు జ్ఞాపకం చేసినందుకు మీకే స్తోత్రాలు. అవునయ్యా, ఈ జ్ఞానమును బట్టి మేమందరము కూడా చక్కగా నిన్ను వెదకుచు నీ యొక్క వాక్యంలో, నీ యొక్క ప్రార్థనలో, నీతో సహవాసంలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని సంపూర్తిగా పొందుకునే వరకు వెదకుచు ఈ లోకంలో ప్రతి కష్టంలో, శ్రమలో దాన్ని జయించి ఆ జ్ఞానంతో బయటపడేటువంటి గొప్ప కృపను మాకు అనుగ్రహించండి. యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం తండ్రి. ఆమేన్.